హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను 2 డేస్ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నాను. దాంతోపాటుగా మంచి ఫుడ్ ఐటమ్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అదేంటంటే గోంగూర పులావ్. నేనైతే మొదటిసారి గోంగూర పులావ్ని అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మార్నింగే లేచి ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నాకు నైట్ పెట్టడం కుదరలేదు ఆ రోజు. ఇంకా మార్నింగే పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగే ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకేంటంటే సాటర్డే అయితే మేము మూవీకి వెళ్ళాము. అది చావా మూవీకి అనమాట. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మేమైతే మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి సాటర్డే అయితే మూవీకి వెళ్ళిపోయాము. ఇంకా మూవీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు అయితే నేనేం షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే సండే అయితే చాలా లేట్గా లేచామన్నమాట. సండే కదా, ఇంకా లేట్గానే లేచాము. ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను అనమాట. ఇంకా మార్నింగే ఇడ్లీ వేసేసి ఇంకా ఇలా సాంబార్ అయితే పెట్టేశాను. రైస్లోకి ఇంకా ఇడ్లీలోకి వస్తుందని రెండిటికి కలిపేట్టుగా ఇంకా సాంబార్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఒకవైపు అయితే ఇడ్లీ కూడా వేసేసాను అనమాట. ఇంకా ఆ రోజు ఎందుకో తెలీదు చాలా లేట్ అయిపోయింది లేవడము. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా క్యాబేజీ తురిమేసి క్యాబేజీ కర్రీ అయితే చేసేసాను. దీన్ని కూడా గ్రేటర్లో వేసి అలా అలా బాగా తురిమేసి ఇంకా పోపులో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ గ్యాప్లోనే ఇంకా పిల్లలకి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా లంచ్ అయితే చేసేసాము. నేను చెప్పాను కదా గోంగూర పులావ్ని మొదటిసారి ట్రై చేశానని. ఆ వీడియోని అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. ఇక్కడ నేనైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నాను. దానిలో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం బాగా వేడైన తర్వాత దానిలో అయితే సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేనేంటంటే ఒక కట్ట గోంగూరని అయితే తీసుకొని దాన్ని బాగా వాష్ చేశాను. ఇసుకగా ఉంటుంది కదా అని చెప్పి బకెట్లో వేసేసి బాగా దాన్ని 2-3 సార్లు జాడించేసాను అనమాట. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే దానిలో మసాలా దినుసులు అన్నీ అలా వేసేసుకొని వాటిని అయితే వేయించేసుకున్నాను కొంచెం ఇలా. ఇంకా దీంతో పాటుగా ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ తరిగేసాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ తరిగి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ మసాలా దినుసులతో పాటు షాజీరా కూడా అయితే దీనిలో అయితే కొంచెం వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనిలో వచ్చేసి నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవైతే వేసేసుకున్నాను. ఇలా నిలువుగా తరిగేసుకొని వేసుకున్నాను అనమాట. వీటిని ఏంటంటే ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను దీనిలో. ఇంకా అప్పటికప్పుడు ముద్దగా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇంకా దీంట్లో అయితే వేసేసుకున్నాను. జస్ట్ కొంచెమే వేసుకున్నాను సరిపోతుందని చెప్పి. ఇంకా ఆల్రెడీ కొంచెం ఘాటుగా ఉంటుంది కొంచెం గోంగూర పులావ్ అనేది. అందుకని తక్కువ మసాలాలతో అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దాన్ని అయితే వేయించుకున్నాను ఉల్లిపాయ ముక్కలతో పాటుగా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనిలో 2 మీడియం సైజ్ టమాటాలను అయితే కట్ చేసుకొని దానిలో అయితే వేసేసుకున్నాను. ఈ టమాటా కూడా పడితే కొంచెం రుచి అయితే బాగుంటుందన్నమాట. ఇంకా ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గిపోవాలి. ఈ టమాటాలు కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో అయితే కడిగి పెట్టుకున్న గోంగూరని అదే పనిగా ఆ గిన్నెలో అయితే నేను వేసేసుకున్నాను. ఉన్న గోంగూర మొత్తాన్ని అలా గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇంకా గోంగూరతో పాటుగా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకును కూడా నేను దీనిలో అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇదంతా పూర్తిగా కుక్ అవ్వాలి. దీనిలో బాగా ముద్దగా అయిపోవాలన్నమాట ఈ గోంగూర అయితేను. ఇంకా ఒకసారి దీన్ని అయితే మొత్తం ఆయిల్లో ఇలా ఒకసారి మొత్తం పట్టేట్టుగా ఇలా అయితే కలుపుకోవాలి. ఇంక ఇక్కడ నేనైతే మొత్తం ఆకులన్నీ ఇంకా పూర్తిగా మగ్గేలా అయితే దీన్ని మగ్గించుకోవాలన్నమాట. నేను ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసుకుంటే మనకేంటంటే తొందరగా కుక్ అవుతుంది గోంగూర. అందుకని దీని మీద అయితే నేను మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఇలా వెంటనే ఊరికే కుక్ అయిపోతుంది కదా గోంగూర, ఆవిరికే మగ్గిపోతుంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను అనమాట. దానికోసం దీనిలో నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మొత్తం ఏంటంటే ఒకసారి మొత్తం పూర్తిగా ఒకసారి మనం కలుపుకోవాలి.
దీనిలో నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసాననమాట. ఒక స్పూన్ అలా ధనియాల పొడి కూడా వేశాను. ఇంకా కొంచెం గరం మసాలా కూడా దీనిలో అయితే యాడ్ చేశాను. ఇంకా ఇదేంటంటే మొత్తం ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఇంకా ఈ కారము, ఈ పొడులన్నీ పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం గోంగూర కుక్ అయ్యేంత వరకు మనం దీన్నైతే ఇలా 2 నిమిషాలు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా గోంగూర అంతా కుక్ అయిన తర్వాత మనం ఎసరైతే పోసుకోవాలన్నమాట. నేనైతే 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. 3 గ్లాసులకి నేను గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానమాట. ఇంకా దాని ప్రకారం నేనైతే ఎసరైతే పోసేసుకున్నాను దీనిలో. ఇంకేంటంటే ఈ ఎసరు బాగా మరగాలి. మనం ఒకసారి ఏంటంటే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనకి ఇంకా చప్పగా ఉంటుంది, కొంచెం మంటగా కూడా అనిపిస్తుంది సాల్ట్ సరిపోకపోతే. ఇంకా ఇక్కడేంటంటే ఇంకా మూత పెట్టేసుకొని ఎసరునైతే బాగా మరగనివ్వాలి. ఇంక ఎసరు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మొత్తం ఒకసారి దీనిలో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈ బాస్మతి రైస్ బియ్యాన్ని అయితే ఇలా పూర్తిగా మొత్తం వేసేసుకొని ఒకసారి మనం మొత్తం ఎసరంతా మొత్తం బియ్యం ఎసరు కలిసేట్టుగా మనమైతే ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాకు కరెక్ట్గా నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ పోసాను. ఎందుకంటే నా బాస్మతి రైస్ అయితే ఒక్కొక్కసారి కుక్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి కుక్ అవ్వట్లేదు. అందుకని ఎందుకైనా మంచిదని చెప్పి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే ఎక్కువ పోసేసుకున్నాను అనమాట వాటర్. ఇంకా ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని మనము దీన్నైతే బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇదేంటంటే నేను లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించాను. ఇలా మూత పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఒక 5-10 నిమిషాల తర్వాత నాకైతే ఇలా పర్ఫెక్ట్గా గోంగూర పులావ్ అయితే వచ్చిందనమాట. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుంది. నేనైతే మొదటిసారి అనమాట ఇలా ట్రై చేయడం గోంగూర పులావు. ఎప్పుడు వెజ్ పులావ్, పన్నీరు, మష్రూమ్ అలా ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఇంక ఈసారి ఏంటంటే గోంగూర పులావ్ ట్రై చేద్దామని చెప్పి నేనైతే గోంగూర పులావ్ని అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. దీనిలోకైతే ఇంకా ఏ కర్రీ అవసరం లేదు అన్నట్టుగా వచ్చిందనమాట. నేనైతే ఇంకే కర్రీ అయితే సైడ్ డిష్గా అయితే చేయలేదు, ఒక రైతా మాత్రమే కలిపాను. నేనైతే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను చేసిన గోంగూర పులావ్. నేను చేసిన ఐటెం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.